అంత పెద్ద మహాభారతంలో ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళదే. నా కథ భారతం లాంటిది. అందులో మీ పాత్రలు సైంధవుడు, శిశుపాలుడు, జరాసంధుడు, శకుని లాంటివి. మీ వల్ల మా విలువేం తగ్గదు. మళ్ళీ ఏం కొంచెం కోరికలు కడుపులో పెట్టుకుని వచ్చావు. భయం అన్నావు, అభయం ఇచ్చా, ఇక్కడ నా నీడలో ఉంచా. ఇంకా ఏం సాయం చేయాలి, ఏం సౌకర్యాలు కల్పించాలి? అసౌకర్యంగా ఉందని నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు. చల్లకొచ్చి ముంత దాచడం దేనికి? చెప్పు, ఏం చేయాలో చెప్పు. నాకు పాలిటిక్స్, పొలిటికల్ లీడర్సే తెలుసు కాని జ్యోతిష్యం, పండితులు, వ్రతాలు, పూజల గురించి అంతగా తెలియదు మంగా. ఈ వయసులో నీకు జాతకాల మీద మనసు మళ్ళిందా? మళ్ళీ రాజకీయాల్లో పోటీపడి ఎంపీగా గెలవాలని యాగం చెయ్యాలనుకుంటున్నావా? అయినా నేనేమన్నా పీఠాధిపతిని అనుకుంటున్నావా, మఠాధిపతిని అనుకుంటున్నావా? వ్రతాలు పూజలు చేసే వశిష్ఠుని అనుకుంటున్నావా? నేను నా గురించి అడగలేదు మంగా, దీని గురించి. దీని పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి అంటే ఓసారి రుక్మిణీ కళ్యాణం చేయించావు. ఏదన్నా నీకు పండితులు తెలుసు కదా, విచారించి మంచి వ్రతవేదన చేయించి దీని దోషం తొలగించి నా విచారాలు పోగొట్టమని వేడుకుంటున్నాను. ఓస్, అంతేనా? అదెంత పని? దాని జాతకం పంపించు. అలాగే మంగా. మా వశిష్ఠులు వారితో మాట్లాడి ఏం చేస్తే మంచిదో అది నీ మనవరాలి కోసం నా ఇంట్లో నా సంరక్షణలో ఉంటుంది కాబట్టి నా ఖర్చులతో నేనే చేయిస్తాను. ఏదైనా మంగమ్మ మంగమ్మే. కాదని ఇప్పటి వరకు ఎవరు అనలేదు, అనరు. నీ భజంత్రేలి కాపి బయలుదేరు. సరే, వస్తా హారతి. నీకోసం కారుంచి వెళ్తున్నాను. ఊరికే రావుగా, ఏదో ఒకటి పెడతావు. ఇప్పుడు అవసరమా ఈ వ్రతాలు, పూజలు? అవసరమేనే. నీలాంటి రేఖ తక్కువ వాళ్ళకి, రాత తక్కువ వాళ్ళకి అవసరమే. మరి మనం ప్రార్థిస్తేనే విధాత విధి మార్చేది. భాగీరథి, ఇక నువ్వు వెళ్ళు. ఇదిగో, రేపు పూజకు రావాలి. అలాగే. ఏదైనా క్రతువు చేసే ముందు దాని విశిష్టత, ఫలస్థితి తెలుసుకొని చెయ్యాలి. దీన్ని రంభావ్రతం అంటారు. ఈ వ్రతం పార్వతి శివుని కోసం లోపాముద్ర అగస్త్యుల వారిని కోరి చేశారు. రంభ అనగా చెట్టు, అందుకే అది స్థానదేవత. సావిత్రిని అరటి చెట్టుగా భావించి ఈ వ్రతం చేస్తే కళ్యాణ దోషాలు నివారణ అయ్యి కోరిన భర్త ప్రాప్తిస్తాడు. అమ్మా, ఇప్పుడు రంభావ్రతం ప్రారంభం అవుతుంది. మీరు మీ మనస్సులో ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారో ఆ వివరాలు రాసి ఆ చెట్టు మొదట్లో పెట్టండి. ఇదిగోమ్మా, రాయండి.
మాతా పురుస్తాజముదాజ హర్షకర ప్రవిద్వాన్ ప్రతిశతస్రహ తమేవం విద్వాన్ అమృతి భవతి నాణ్య పంధాయనాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం దేవం నారాయణమక్షం పరం పదం స్వర్ణం, పెన్ను పేపర్ తీసుకో. విశ్వమేవేదం ఓకే. పురుషస్సదృశం ఉపజీవతే విశ్వస్యాత్మే స్వర్గం శాశ్వతగం సోమచ్యుతం నారాయణం మహాదేవం. అమ్మా, 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి తోరణం కట్టి హారతి ఇవ్వాలి. తోరణం ఎంత గట్టిగా కడితే సంకల్పం అంత త్వరగా అనుకున్నట్టుగా నెరవేరుతుంది. అయ్యో హారతి, గట్టిగా కట్టమని పూజారి గారు చెప్పారు కదా. ఇదిగో అలా కాదు, ఇలా ముడివే, ఇలా. అమ్మా, హారతిచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అలాగే ఆ 8 దీపాలు 8 దిక్కుల్లో పెట్టండి. చీకటి పడిన తర్వాత ఆ దీపాలు వెలిగించి నమస్కారం చేసుకొని పడుకోవాలమ్మా. అమ్మా, పెద్దల ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మ హారతి, ముందుగా మంగమ్మ గారి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. తాతయ్య గారు, మీరు నుంచండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అలాగే 10 మంది ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకో.
ఇవ్వు హారతి. వరుసకు అక్కయ్యను, కాస్త పెద్దదాన్ని కదా. ఏ మర్మం లేని పిల్ల సీత. దాని కాళ్ళకి నమస్కారం చేసుకో, శుభం జరుగుతుంది. పేరు మారింది. ఇలా నా కాళ్ళ దగ్గర వంగుండాల్సింది. జాగ్రత్త. పెట్టు. మంగా, ఇక నేను బయలుదేరతాను. సరే సరే వెళ్ళరా. హారతి, ఏంటమ్మా, ఎందుకు అలా ఉన్నావు? చేసింది చాలు, ఇక వెళ్ళు. ఏమైంది ఇప్పుడు? ఏమైందేంటి? ఏమైంది? పేర్లు మార్చారు, గట్టిగా ముళ్ళు వేసింది ఆ సీత. ఇదంతా మంగమ్మని నమ్మించడానికే కాని మనకి నమ్మకాలు లేవుగా. వదిలే హారతి, మన ప్రయత్నాలు మనవి. మంచిది, ఇక తమరు దయచేయండి. కోపం బయటపడితే మనం బయటపడతాం. జాగ్రత్త. సరే సరే, ఇక నువ్వు వెళ్ళు. ఏంటి హారతి, కాసేపు సరదాగా చెస్ ఆడుకుందామా? ఎత్తులు పై ఎత్తులు చాలా బాగుంటుంది. ఎవరు ఎవరిని చెక్మేట్ చేస్తారో చూద్దామా? ఏంటి జోకులేస్తున్నావా? కాదు, నీ అతి తెలివితేటలకి బ్రేకులు వేద్దామని. కాగితాల్లో పేర్లు రాసుకున్నంత మాత్రాన తలరాతలు మారవు, జీవితాలు తారుమారు కావు. నువ్వొచ్చిన కారణం, నువ్వు వాడే నాటకమేంటో నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను ప్రతి క్షణం 1000 కళ్లతో గమనిస్తూనే ఉంటాను. సాకేత్ని కోరుకుంటే నీకు బ్రతికే లేకుండా చేస్తాను. ఈ ఆట నాకు మా నాన్న నేర్పించారు. నేను చెస్ ఛాంపియన్ని కూడా. నువ్వొకటి ఆలోచిస్తే నేను 64 ఆలోచిస్తా. నీకు మూవ్ లేకుండా కట్టడి చేస్తా. ఒంటి పిల్లలతో రాజుని దిగ్బంధం చేయడం తెలిసిన దాన్ని. నాతో పెట్టుకోకు. నా చెల్లెల్ని కంటికి రెప్పలా, నా ప్రాణంలా చూసుకుంటాను. దానికి అన్యాయం తలపెడితే నామరూపాలు లేకుండా చేస్తాను. నీకు నాటకాలు వేయడం మాత్రమే తెలుసు, నాకు నాటకాలు రాయడమూ తెలుసు. ఏ పాత్రకైనా ముగింపు నా చేతుల్లోనే ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇదిగో, నీకు అట్ట మీద ఆడటం, కాగితం మీద రాయడం తెలుసు. నేను చదరంగం, జీవితాలతో ఆడుకుంటాను. నా సంగతి నీకు తెలీదు. హే సీత, మంత్రికున్నంత స్వేచ్ఛ నాకుంది. ఆ సంగతి నీకు తెలీదు. నేను చదరంగం, జీవితాలతో ఆడుకుంటాను. నా సంగతి నీకు తెలీదు. హే సీత, మంత్రికున్నంత స్వేచ్ఛ నాకుంది. ఆ సంగతి నీకు తెలీదు. అంతే, అంతవరకే నీ ప్రతాపం.
భాగి, ఇంతవరకు మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నెక్స్ట్, ఆ మంగమ్మకి దగ్గరైతే ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళని ఆవిడకి దూరం చేయొచ్చు. అన్ని అడ్డంకులు తొలగిపోతే ఆ సీతా స్వర్ణ ఏం చేయగలరు భాగి? వాళ్లకు మంగమ్మ అండ లేదు అని తేలిపోతే వాళ్ళు ధైర్యంగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు. అప్పుడు సాకేత్ అడుగులు వేయటం, నా వేలు పట్టుకుని నడవటం ఖాయం. ఆ భాగి వచ్చినట్టున్నాడు. రేపు మాట్లాడతాను. బాయ్. చెప్తాను పని. ఏంటి ఈ టైంలో హారతి పూజ గదిలో కూర్చుంది? ఏంటి దేవుడి ముందు కూర్చుని ఏడుస్తోంది? భగవంతుడా, ఎందుకు ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? ఎందుకు నన్ను ఈ స్థితిలో పెట్టావు? ఎవరిని ప్రాణంగా ప్రేమించాను, ఎవరిని నా భర్తగా మనసులో నిలుపుకున్నాను, ఎవరి కోసం బ్రతుకు మీద ఆశ పెంచుకుని ఇండియాకి వచ్చాను, ఎవరంటే ఇష్టం పెంచుకున్నాను, జీవితం పంచుకోవాలనుకున్నాను, తనే నా శత్రువని, తనే నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడని, తనే నా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడనే పరిస్థితి కల్పించావు. నన్ను ప్రాణంగా పెంచిన భాగి తను ప్రాణాలతో ఉండనని నన్ను బెదిరించి నేనంటే ప్రాణంగా భావించే నా సాకేత్కి నన్ను దూరం అవ్వమనే స్థితికి తీసుకొచ్చావు. నా మది నిండా నిండుకున్న సాకేత్ పరువుని నాతోనే తీయించావు. ఆ క్షణమే చచ్చిపోవాలనిపించింది. మొట్టమొదటిసారి భాగి సాకేత్ని అవమానించి నన్ను కలవద్దు అని చెప్పి నా కోసం రావద్దు అని నన్ను బలవంతం చేసినప్పుడే నా మనసు నా ఆధీనంలో లేకుండా పోయింది. అందుకే నేను చావాలనుకున్నాను. నిద్ర మాత్రలు మింగాను. అన్ని మాటలన్నా నన్ను బతికించుకోవాలని చూసిన సాకేత్ని పోలీసులకు పట్టిస్తానని బెదిరించి నేనే వెళ్ళిపోని ఇలా చేసింది. నన్ను పాపాత్మురాల్ని చేసింది. ఎలా ఎలా నాకిష్టమైన సాకేత్ని వదులుకుని నేను వద్దనుకునే సంజయ్ని నేను ఎలా చేసుకోను? మనసు చంపుకోలేకపోతే నన్ను మర్చిపోని భాగి అంది. మనసు ఎలా చంపుకోను? ఆ మనసులో సాకేతున్నాడే, మర్చిపోమ్మంటే ఎలా మర్చిపోను? నా జ్ఞాపకాల నిండా నా సాకేతున్నాడే, వదిలేయంటే ఎలా వదిలేను? నా గుండెల్లో అతనే ఉన్నాడు. ఊపిరన్నా వదలొచ్చు కానీ సాకేత్ని వదలలేను.